జయహో బంగారు బాలయ్య పద్మభూషణం. తెలుగు ప్రజలకు, కళాభిమానులకు, బాలయ్య అభిమానులకు ఇవే మా అభినందన సుమాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో మరి బాలయ్య బాబుకు తన యొక్క అభిమానులు అభినందనలు తెలిపారు. మరి ఎందుకు బాలకృష్ణ గారికి పద్మ అవార్డు వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు వచ్చిందంటే ఎందుకే వచ్చింది. ఊరుకోరుగా అమ్మాయిని వెంట పెట్టాలంటే అమ్మాయిని ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దన పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. ఏదో ఇంతటి మహత్తరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మరి ఆడవాళ్ళు అంటే ఒక ఆట వస్తువులు అన్న విధంగా ఒక వేదిక మీద నిలబడి కొన్ని వందల వేలాది మంది ముందు వాళ్ళు అరుస్తుంటే ఆ అల్లరి మూకలంతా కూడా, ఉన్మాద మూకలు అన్నీ కూడా అరుస్తూ ఉంటే, అంటే ఇక్కడ ఆడవాళ్ళు అని చెప్పినంటే ముద్దన్న పెట్టాలి లేకపోతే కడపన్న చేయాలన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే బాలకృష్ణ చేశారో అవి విన్నప్పుడు ఇంకా దారుణంగా అరిచినటువంటి అల్లరి మూకున చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల సమాజం లోపల ఉన్నాం, ఎంత దారుణమైనటువంటి సమాజాన్ని బాలకృష్ణ తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేస్తున్నాడు కాబట్టి, ఇంత గొప్ప పని చేసిండు కాబట్టి బాలకృష్ణకు ఈరోజు అవార్డు ఇచ్చారు కాబట్టి పద్మభూషణ్. ఎందుకంటే ఈరోజు ఎందుకు బాలకృష్ణకు వస్తే నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పానంటే, బాలకృష్ణ కంటే గొప్పగా ఎన్నో రంగాల లోపల వివిధ సేవలు ఉనర్చినటువంటి వ్యక్తులు, కృషి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు లేరా? ఈరోజు కేవలం వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కాబట్టి ఆయన పేరు ప్రతిపాదించి ఆయనకు పద్మభూషణ్ అవార్డు తీసుకొచ్చుకున్నారు. కానీ ఫ్యాన్స్ను కొట్టడము, విపరీతంగా మాట్లాడడము, లేకపోతే తండ్రి పేరు చెప్పడము, చాలామంది అనొచ్చు బసవతారకం హాస్పిటల్ తోటి చాలామందికి క్యాన్సర్ రోగులకు మరి సహాయం చేస్తున్నారు కదా అని చెప్పారంటే, డబ్బులు జేబులోకి వెళ్ళి పెట్టేది అయితే ఎవరు సహాయం చేసే పరిస్థితులు లేరు కదా. అక్కడ క్యాన్సర్ రోగులకు ట్రీట్మెంట్ అంటే డబ్బులు పెట్టేది అవుతుంది. అక్కడ 10 రూపాయలు తీసుకున్న కాడ 5 రూపాయలు తీసుకుంటారు కావచ్చు. పోనీ నిజంగానే కొంతమందికి ఉచితంగా వైద్య సహాయం చేద్దామని చెప్పని అనుకున్నప్పుడు మరి వైద్య వృత్తిలో పట్టి ఇవ్వాలి కదా పద్మభూషణ్ అవార్డు. అతని వరకు నాగేశ్వర రెడ్డికి ఇచ్చారు కదా మరి. సో దిస్ ఈజ్ ఎందుకు నేను ఇక్కడ ఏంటంటే బాలకృష్ణకి ఎందుకు వచ్చింది అవార్డు అనట్లేదు, ఎందుకు రావాలి అని చెప్పని అని కూడా అనట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు, ఇట్లా ప్రవర్తించినటువంటి వ్యక్తులకే పద్మభూషణ్ అవార్డు ఇస్తే, ఇంతకంటే ఈయన కంటే సినిమా రంగంలో కావచ్చు, లేకపోతే ఇంకా చాలా రంగాల లోపల, అనేక రంగాల లోపల చాలా కృషి చేసినటువంటి, జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తులకు ఎందుకు రాదు? ఇంకా అందులోపట తెలంగాణ పట్ల పూర్తి వివక్ష.